ఏదైనా సహాయ కార్యక్రమం అయితే ఎప్పుడూ ముందు నిలబడే యువ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న ఒక దేవాలయానికి భారీ ధన సహాయం అందించినట్లు తెలిసింది. ఈ విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా జగ్గన్నపేటలో వెంచేసి ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి ఎన్టీఆర్ 50 లక్షల విరాళం ఇచ్చారని సమాచారం. ఈ మేరకు విరాళం ఇచ్చినట్లుగా గుడి ఆవరణలో దాతల పేర్లను శిలాఫలకంపై రాయించారు. దానిపై ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీప్రణతి, కుమారులు భార్గవరాం, అభయరాం, తల్లి శాలిని పేర్లు ఉన్నాయి. సహాయ కార్యక్రమాలలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందు నిలబడతారని, ఎన్నో సేవా కార్యక్రమాలకు చురుగ్గా పాల్గొంటున్నారని అభిమానులు సోషల్ మీడియాలో చాలా సంతోషంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం తారక్ వార్ 2, దేవరా సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ 2 ప్రాజెక్టులపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ 2 చిత్రాల నుంచి అప్డేట్స్ వస్తాయని భావిస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి.